దాని మీద కేసు కట్టమని కూడా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు కూడా ఆదేశాలు ఇవ్వమని అడిగాము, ఇస్తామన్నారు. ఎటువంటి కంప్లైంట్ అంటే సోషల్ మీడియాని మనం వ్యాపారంగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ వాడుకుంటారు. సోషల్ మీడియా ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వైసీపీ సైకో సోషల్ మీడియా చెత్త విధవలు చెత్త కామెంట్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా కామెంట్ పెట్టారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా మీడియా గురించా డీఎస్పీ గారి గురించాను. సోషల్ మీడియా నేను పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ అధికారుల తర్వాత నేను చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తే మాత్రం బట్టలు ఓడించుకుంటాం. వైసీపీ సోషల్ మీడియా ఏమనుకుంటారు డిప్యూటీ సీఎం? నేను సోషల్ మీడియా అనేది ఓకే రాజకీయ పరంగా నేను చేస్తూ రాజకీయ పరంగా మాట్లాడుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటే గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమ్యూనిటీ యాక్షన్ తీసుకున్నారు. మంచిది, ఒక పోలీస్ వ్యవస్థ పనిచేస్తామని అదే నమ్మకంతో 48 గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో 48 గంటల్లో వాళ్ళు అరెస్ట్ చేసి డిమాండ్ చేసి ప్రజలు చూపించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వీడియోలు చూపించాలి. లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామో సైతం కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారం బాగోదు. అలాగే టీడీపీ సోషల్ మీడియా సేవలు చూసుకోండి. నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. నారా లోకేష్ గారు కామెంట్లు చేశారు. మీరు కూడా తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ ఇంటర్నెట్ నిఘా పెట్టాలి. ఏ సోషల్ మీడియా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడటం బాగోదు. ఒకటే చెప్తున్న వైసీపీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి, నిన్నేదో మాట్లాడుతున్నా పట్టించుకో. పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబంతో మాట్లాడితే మాత్రం నాట తీసేస్తాం. ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారు ఏమనుకుంటారు? అత్యాచారంగా పడతారు సోషల్ మీడియా కామెంట్లో. అది చేతనైతే రండి, ఓపెన్ ఛాలెంజ్. వైసీపీలో రండి, ఓపెన్ ఛాలెంజ్. అభివృద్ధి చేసి చూపిస్తాం. ఆ సంవత్సరంలో మేము ఏం చేస్తాం చేసి చూపిస్తామండి. అంతేగాని ఆ కళ్యాణ్ గారిని మాత్రం విమర్శించిన ఆయన మాట్లాడితే మాత్రం సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాం. మేము ఫస్ట్ లీగల్ గా వెళ్తాం. లీగల్ గా కాకపోతే ఇల్లీగల్ గా వెళ్తాం. అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి గౌరవంగా అధికారంలో కాబట్టి పోలీస్ వ్యవస్థ గౌరవించి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఈరోజు కేసు కట్టి 40 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది కూడా సోషల్ మీడియా వైసీపీ సైకో సోషల్ మీడియా చెప్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం. ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో 30,000 మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ 30,000 మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా? వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేదే. అంటే నీ రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి. మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి, న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు చిత్తశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2017లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్ గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా 5 సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం. మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది, మీ పార్టీలో ఉంది. మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 10 నెలలు అవుతుంది. మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు, కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి, సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా.
కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెప్తుందంటే మీరెంత మహిళా ద్రోహి అర్థమవుతుంది. వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళతో సమానం. వీళ్ళందరూ కూడా 5,000కి ఏమి వస్తుంది, 10,000గా వీళ్ళకి చేయిస్తాను అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చాక 1,70,000 మందిని రోడ్డున పడేసి ఉద్యోగం లేదు, జీతం లేదు, వాళ్ళ జీవితాలకి దిక్కు లేకుండా పోతే ఎందుకు నోరు తెరవలేదు అంటే పవన్ కళ్యాణ్ నువ్వు మహిళా ద్రోహి కాదా అని అడుగుతున్నా. ఈరోజు మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురి చేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబరుచుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతోనే మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు, అందరూ గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్కి అయితే అసలే లేదు.